సో ఈ వీడియోలో ప్రోటోకాల్స్ అంటే ఏమి అని చూద్దాం. సో ఇది మనకి నెసెసరీ అన్నమాట. ఓకే. ప్రోటోకాల్ ఇస్ నథింగ్ బట్ అంటే మనకి చానా ఉంటాయి. యాక్చువల్లీ మనకి ఈవెన్ ఒక చీఫ్ మినిస్టర్ గారిని కలవాలన్నా కూడా వి ఫాలో ఏ ప్రోటోకాల్, రైట్? ఒక ప్రోటోకాల్ ఉంటది. సో అలాగే ప్రోటోకాల్ ఇస్ సెట్ ఆఫ్ రూల్స్ అంటాం. సో ప్రోటోకాల్ ఇస్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ కంప్యూటర్స్ ఫాలో టు టాక్ టు ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి, రైట్? మాట్లాడుకోవాలంటే కంప్యూటర్స్ సర్వర్స్, రైట్? సో మనకి ప్రోటోకాల్స్ అనేది కావాలి, రైట్? ఓకే. సో మనం చూస్తే ఇప్పుడు మేజర్లీ మనం డిస్కస్ చేయబోయేది మనకి చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. హెచ్టిటిపిఎస్ అట్లా చాలా ఉన్నాయి, రైట్? మెనీ ప్రోటోకాల్స్ అక్రాస్ ఐటీ డొమైన్. సో ఇక్కడ ఎస్ఎస్హెచ్, ఆర్డిపి, రైట్? సో ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్, ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. సో మనకి విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో మేజర్లీ ఈ సర్వర్స్ తో మన మిషన్ నుంచి మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి అనేది క్వశ్చన్, రైట్? ఇంతకు ముందు మనం ఏం చేస్తామంటే ఐడియల్లీ మీరు ఇక్కడ చూస్తే ఇంతకు ముందు మనం ఇక్కడ వర్చువల్ మిషన్స్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసి మన విఎం వచ్చి విఎం ల్యాబ్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ లో స్క్రోల్ డౌన్ చేసి హెల్ప్ కింద సీరియల్ కన్సోల్ డైరెక్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చాం. ఇదేంటంటే అజూర్ క్లౌడ్ నుంచే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ లోకల్ సిస్టమ్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలంటే ఎలా, రైట్? ఎలా అంటే ద థింగ్ ఇస్ ఫస్ట్లీ దానికంటే ముందు మనం ప్రోటోకాల్ అంటే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ చూసాం. ఓకే. సర్వర్ టు సర్వర్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలంటే మనకు ప్రోటోకాల్ కావాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గైస్ మనకి లైనక్స్ బేస్డ్ సర్వర్స్ లేకపోతే మ్యాక్ బేస్డ్ సర్వర్స్ అయితే ఓకే మనకి ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ వాడతాం. ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్. సో పోర్ట్ అనేది 22 వాడుతుంది. పోర్ట్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి హెచ్డిఎంఐ పోర్ట్ అంటాం, ల్యాన్ పోర్ట్ అంటాం. పోర్ట్ ఇస్ ఏ ఎంట్రీ పాయింట్ టు ద సర్వర్, రైట్? ఓకే. వయా విచ్ వి టాక్ టు సర్వర్. ఓకే. సో బయట వాళ్ళు సర్వర్‌తో మాట్లాడాలన్నా, లేకపోతే సర్వర్ బయట వాళ్ళతో మాట్లాడాలన్నా మనకి పోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో మనం ల్యాన్ పోర్ట్ గాని, హెచ్‌డిఎంఐ పోర్ట్ గాని, యూఎస్‌బి పోర్ట్స్ గాని ఇవన్నీ ఫిజికల్ పోర్ట్స్. ఇది గాకుండా మనం డిజిటల్ వరల్డ్‌కొస్తే డిజిటల్ పోర్ట్స్ ఉంటాయి. మనకి అరౌండ్ మినీ 65,536 పోర్ట్స్ అరౌండ్స్ ఉన్నాయి. అంటే 22, 21, 4,000, 3,000 అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ 0 టు 65535 అరౌండ్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో అంటే 65536 ఇన్ టోటల్ రౌండ్ ఉన్నాయి పోర్ట్స్. సో మనం చూస్తే ఇప్పుడు 22 గురించి మాట్లాడతాం. పోర్ట్ విత్ ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్ అంటే ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ వాడేది పోర్ట్ 22. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యూనో గైస్ సో ఇదే మన క్లౌడ్‌లో మన విఎం ల్యాబ్స్ మిషన్ అనుకుంటే అంటే ఆ ఫిజికల్ సర్వర్ మీద బేర్ మెటల్ మీద మన విఎం ఉంది అనుకుంటే మన ల్యాప్‌టాప్ నుంచి ఇప్పుడు ఆ సర్వర్‌తో మాట్లాడాలి. సో ఇక్కడ చూసారా? ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక కనెక్షన్ వెళ్తుంది సర్వర్‌కి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ పోర్ట్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రోటోకాల్, రైట్? సో ఆహ్ మనకి కమాండ్స్ ద్వారా సిస్టమ్‌తో మాట్లాడతాం ఇక్కడ. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో. సో, దాన్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం, సీఎల్ఐ. సో, ఇక్కడ కమాండ్స్ ద్వారా ఎక్కడో ఉండే సిస్టమ్‌తో మాట్లాడుతున్నాం గాబట్టి, ఈ ల్యాప్‌టాప్ అంటే మన కంప్యూటర్ నుంచి, మన సర్వర్ నుంచి. సో, దాన్ని రిమోట్ లాగిన్ అంటాం, రైట్? సో, ఇప్పుడు మనకి లైనక్స్ బేస్డ్ మిషన్స్‌తో రిమోట్ లాగిన్ చేయాలంటే మన ల్యాప్‌టాప్ నుంచి ఆర్ మన సర్వర్ నుంచి మనకి ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్ కావాలి విత్ పోర్ట్ 22 అలౌడ్. ఓకే. అంటే బై డిఫాల్ట్ ఒక సర్వర్ ఉంటే అన్ని పోర్ట్స్ బ్లాక్ అయి ఉంటాయన్నమాట. సో, దాన్ని అలౌ చేయాలి. ఓకే. మనం యాక్చువల్‌గా వీఎం క్రియేషన్‌లోనే మీకు యాక్చువల్లీ నంబర్ 22 అలౌలో అయుంటుంది. దాని గురించి మళ్ళీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనే కాన్సెప్ట్‌లో చూస్తాం డీటెయిల్‌గా. ఫర్ నౌ సో 22 ఆల్రెడీ అలౌ అయింది. ఇది ఎక్కడ చూడొచ్చంటే మనం సింప్లీ ఆహ్, సో ఇక్కడ నెట్వర్కింగ్ అనే యూ నో ఆ కేటగరీలో నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉన్నాయి గదా! దాన్ని సెలెక్ట్ చేస్తే మీరు
రైట్. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో మనకి ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ అని ఉంటుంది. ఇన్‌బౌండ్ అంటే సర్వర్‌కి ఇన్‌కమింగ్. ఔట్‌బౌండ్ అంటే సర్వర్‌కి ఔట్‌గోయింగ్. సో, ఇక్కడ జస్ట్ స్క్రాల్ డౌన్ చేస్తే క్రియేట్ పోర్ట్ రూల్ అని ఉంది గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇన్‌బౌండ్ అంటే ఇన్‌కమింగ్ రూల్ అన్నా చేయొచ్చు పోర్ట్ రూల్. ఔట్‌బౌండ్ పోర్ట్ రూల్ అన్నా చేయొచ్చు. అంటే దానర్థం ఇక్కడ ఏమైతుందంటే గైస్ సో, మనకి ఒక సర్వర్‌కి ఎవరైనా ఇన్‌కమింగ్ ఎస్ఎస్హెచ్ ద్వారా వచ్చి ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఎంత 22. సో 22 ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఈ ప్రోటోకాల్ ద్వారా వచ్చినప్పుడు పోర్ట్ 22ని అలో చేయాలి అక్కడ. అది మనం ఆటోమేటిక్‌గా మీకు వచ్చింది. ఎలా చేయాలంటే జస్ట్ ఇన్‌బౌండ్ రూల్‌ని సెలెక్ట్ చేసి దీన్ని డీటెయిల్డ్‌గా నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనే కాన్సెప్ట్‌లో చూస్తాం. సో డెస్టినేషన్ పోర్ట్ దగ్గర జస్ట్ 22 అని పెట్టి మీరు యాక్చువల్లీ ఆహ్, ఇక్కడ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ ఎక్స్‌ప్లోర్ అయితాం లేటర్. ఎన్ఎస్‌జీస్‌లో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఫర్ నౌ ఇలా అంటే పోర్ట్ ఇలా ఇస్తే అదేమైతుందంటే ఆ పర్టిక్యులర్ పోర్ట్ అనేది ఆహ్, యూ నో ఆహ్, అలో అయితుందన్నమాట. మిగతా అంతా బ్లాక్ అయినట్టే. ఓకే. ఫైన్. అంటే 21, 20, 18 ఇవన్నీ బ్లాక్. రైట్. ఆహ్, ఓకే. సో, మన లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్‌లో ఉండే ఒక సర్వర్‌తో మాట్లాడాలంటే అది లైనక్స్ సర్వర్ ఆర్ మ్యాక్ అయితే ఎస్ఎస్హెచ్ వాడతాం. విత్ కరెస్పాండింగ్ పోర్ట్ 22. సో, అదే ఆ మిషన్ విండోస్ అయితే ఆర్‌డిపి వాడతాం. రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్ విత్ కరెస్పాండింగ్ పోర్ట్ 3389. అంటే 3389 ఆ మిషన్ అలో చే చేసుకోవాలి. ఓకే. అలో చేసుకోవాలంటే మనం అలో చేయాలది. ఆల్‌రైట్. మనం అట్లా ఇన్‌బౌండ్ పోర్ట్ రూల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. ఫైన్. సో, మ్యాక్ కూడా ఎస్ఎస్‌హెచే వాడుతుంది గైస్. ఓకే. రైట్. సో, ఇది ఆల్రెడీ అలో ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తాం హౌ వి కెన్ యాక్చువల్లీ కనెక్ట్. ఓకే. సో, ఇక్కడ క్లౌడ్‌కెళ్ళి రైట్. ఇది గదా మన మిషన్ రైట్. సో, లెఫ్ట్ సైడ్ జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేయండి. ఈ కేటగరీకెళ్ళిన తర్వాత దిస్ ఇస్ హౌ వి కనెక్ట్. సో, మీరేం జేస్తారంటే ఇప్పుడు దిస్ ఇస్ అవర్ విండోస్ మిషన్ రైట్. సో, దిస్ ఇస్ అవర్ లోకల్ సర్వర్. ఇప్పుడు ఇది మన లోకల్ సర్వర్ అంటాం. సో, మీరు సీఎండీ అని సెర్చ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అని వినే ఉంటారు. సో, కమాండ్స్ ఇక్కడ ఇచ్చి మనం వర్క్ చేయొచ్చు గదా! సో, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ హూ యామ్ ఐ అనే కమాండ్ ఇస్తే రెస్పాండ్ అయితుంది నిఖిల్ అని రైట్. దట్స్ ఫైన్. ఆల్‌రైట్. సో, నౌ నాట్ క్లియర్ సీఎల్ఎస్ వర్క్ అయితుంది ఇక్కడ. ఓకే. సీఎల్ఎస్ టు క్లియర్ ద స్క్రీన్ అంటే చానా ఇట్లా ఇచ్చామనుకోండి కమాండ్స్ టు క్లియర్ ద స్క్రీన్ సీఎల్ఎస్ ఇస్తే గైస్ ఇక్కడ వర్క్ అయితది. సో, నౌ వాట్ వి డూ ఇస్ దట్ యూ నో ఇక్కడ ఈ కమాండ్ ఉంది కదా! ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ చాయిస్ ఆఫ్ లోకల్ షెల్. సో, ఎస్ఎస్హెచ్ కమాండ్ అని ఉంది చూడండి. కాపీ జస్ట్ రైట్ క్లిక్ యాహ్! పేస్ట్ అయితది. ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ఎస్ఎస్‌పి యూజర్ నేమ్ ఆన్ ద వీఎం ఎట్ ద రేట్ వీఎం యొక్క ఐపీ అడ్రెస్. సో, ఎంటర్. ఇప్పుడు ఇది పాస్వర్డ్ అడుగుతుందన్నమాట మనల్ని. మీకు ఒకవేళ యెస్, నో కన్ఫర్మేషన్ అడిగితే యెస్ అని యాక్సెప్ట్ చేయండి. సో, నా పాస్వర్డ్ ఇస్తాను నేను. ఓకే. పాస్‌వర్డ్ ఇచ్చాను. ఇంకా ఎంటర్ ఇవ్వలేదు. సో, యాక్చువల్‌గా మన విండోస్ మిషన్‌లో సి డ్రైవ్‌లో సో అండ్ సోలో ఉన్నాను. ఇప్పుడు చూడండి వీఎం ల్యాబ్స్ అనే మిషన్‌కి లాగిన్ అయ్యాను. చూసారా? ఎస్ఎస్‌పి యూజర్ నేమ్ గైస్ అండ్ ఎట్ ద రేట్ వీఎం ల్యాబ్స్ అనేది సర్వర్ నేమ్. సో, దిస్ ఇస్ హౌ వి టాక్ టు Linux machines remotely using SSH protocol with corresponding port 22. ఓకే. సో, ఇలాగే మనకి ఆర్‌డిపి అనేది సింపుల్ అక్కడ గూడా 3389 అనే పోర్ట్ వాడుతుంది. మీరు పీపీటీలో చూసినట్లయితే. సో, ఈ 3389 మీద మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే. రైట్. అది విండోస్ సర్వర్ అయితే ఇది కంప్లీట్ గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌లో వస్తది. అంటే ఇలా యూజువల్లీ రైట్ ఇలా. బట్ లైనక్స్ సర్వర్ వచ్చేసి కంప్లీట్‌లీ కమాండ్ లైన్‌లో అంటే ఇంతకు ముందు చూసినట్టుగా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఓకే. మనకి రియల్ టైమ్స్‌లో గూడా అంతా వర్క్ ఆన్ సీఎల్ఐ బేస్డ్ లైనక్స్ మెషిన్స్ అంతే. ఓకే. డైరెక్ట్‌గా సీఎల్ఐలోనే మాట్లాడాలి మనం. విండోస్ అయితేనే గ్రాఫికల్‌గా మాట్లాడొచ్చు. ఓకే. యాహ్! ఓకే గైస్. థాంక్